4807వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్కి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు. ఈ దినాన్ని నూతనంగా మనకి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క 2026 సంవత్సరం 2వ నెల ఆఖరి దినంలో మనకు ప్రవేశింపజేశాడు. అందును బట్టి ప్రభుని మనమంతా స్తుతించబద్ధంగా ఉన్నాం. ఈ దినం ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన జే శివ నెల్లూరు వింటూ ఉన్నారు. సహోదరులు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మీ సహవాసంలో చేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు సమర్పిస్తున్నాం ప్రభువా. వాక్యం నేర్చుకోవడానికి సమయంలో వచ్చి ఉన్నాం ప్రభువా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ చిత్తానుసారముగా క్రమముగా మర్యాదకరముగా జరిగించుకోమని, మనుష్యులను మరుగు చేయమని, నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకోమని ప్రార్థనతో ప్రారంభిస్తుండగా మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి. వందనాలు. మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. బనగానపల్లి నుంచి మన మధ్యన మధుబాబు గారు ఉన్నారు. ఒక పాట చెప్పిన కీర్తన 2 చరణాలు 2 లేదా 3 చరణాలు పాట వినిపిస్తారు. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు. వాయిస్ క్లియర్గా ఉంది కదా అంకుల్? రైట్, బాగుందిలే. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ కాన్ఫరెన్స్కి చేరవచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదరులందరికీ ప్రభునామంలో వందనాలు. మన సునాద కీర్తనల్లో నుంచి 738వ కీర్తన పాడుకుందాం. 738వ కీర్తన. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగే నా మనసు వసింపారావా, వసింపారావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందు వసింపారావా, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం, అలయాకోబును విరిచిన దేవా, అలయాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా
మలచుము నన్ని ధరలో ఇశ్రాయేలుగా మలచుము నన్ని ధరలో ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా విరిగేన మనసు వసింపారావా వసింపారావా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా విరుగని మేఘం కురువదు భువిలో పగులని నేల ఫలములనీయదు విరుగని మేఘం కురువదు భువిలో పగులని నేల ఫలములనీయదు సిలువలో మాకై నలిగిన దేవా సిలువలో మాకై నలిగిన దేవా జీవాహారము జీవజలము నీవే జీవాహారము జీవజలము నీవే నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా విరిగేన మనసు వసింపారావా వసింపారావా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. రైట్, ఓకే. మరి ఇప్పుడు మనము వాక్య సమయానికి వచ్చాము కాబట్టి వాక్యం విందాం. మన మధ్యన వాక్యం అందించడానికి జయల్ అబ్రహాం అన్న ఉన్నారు. ఇంగ్లీష్ లో అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి హైదరాబాద్ నుంచి కేజే రూపస్ బ్రదర్ ఉన్నారు. మరి అందుకంటే ముందుగా మనం దేవుని వాక్య సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ప్రభుదాసన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, మహిమగల రాజా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనపై ఆసనుడిపై నిత్యము దూతులు కెరూబులు శరుబులతో పరిశుద్ధుడు 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 అనుకుని ఆడపరుస్తున్న మా విమోచకుడా స్తోత్రములో నానా నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి కనపరుస్తున్నాం. ఉదయకాలం మరొకసారి నీ పాత్రలో మమ్మల్ని అందరి ఇలాగ సమకూర్చినందుకు నా స్తోత్రములు. జూమ్ యాప్ ద్వారా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీతో సహవాసాన్ని ఇచ్చారు బట్టి స్తోత్రములు. నా ముందు నా సమయాన్ని నిరాయస్తములకు అప్పచెప్తున్నాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి జూమ్లో కృప చూపండి నానా. మరి ముందు నా సమయాన్ని కృపాసములకు కృప చూపమని, మాతో ఉండమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున నా స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలన్నా. వందనాలా. మరి సమయాన్ని మరి
వాక్యోపదేశకులైనటువంటి జయాలన్న గారికి, విధంగా తర్జుమా చేస్తున్నటువంటి రూపసన్న గారికి సమయం అప్పగ చెప్తున్నా. అన్నా వందనాలన్నా, వెల్కమ్. No. వాక్యాన్ని పెంచుకోండి 6 గంటల వరకు. Very good morning and warm greetings to all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. అందరికీ నా యొక్క వందనాలు, అలాగే మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Once again, God has given us a privilege to be together in the Zoom platform where we could be able to study God's holy word. మరొకసారి దేవుడు ఈ యొక్క జూమ్ వేదిక పైన మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. Every day, whenever we come to His presence, let's remember that we are coming one step closer to God. మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి ఎప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా దేవునికి చాలా సమీపంగా మనం జీవిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. Even though we open the scriptures which was written more than 2000 years, still it is fresh to us because God's word is so fresh and so true always. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగాలు 2000 సంవత్సరాల క్రితమే రాయబడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది ఎంతో తాజాగా చాలా చక్కగా మనకి రాయబడినట్టుగా మనం చూస్తాం. So many of them, of our forefathers, Bible teachers, they were taught many things for us from the word of God. ఈ యొక్క లేఖన భాగాల్లో నుంచి మన యొక్క పితరులు అనేక మంది బైబిల్ పండితులు కూడా ఈ యొక్క వాక్య భాగంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు మనకి బోధిస్తూ వచ్చారు. Generations have come and gone, చాలా తరాలు వచ్చి చాలా తరాలు గతించిపోయాయి. but God's word is so true and God's word reminds us to be ready to meet the Lord. కానీ ఇప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి బోధించేది ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి నొక్కి ఒక్కానిస్తుంది. As we are continuing our study with the primary theme of the glory of God, మనము ప్రధానమైనటువంటి అంశమైనటువంటి దేవుని యొక్క మహిమను గురించి మనం ధ్యానిస్తున్నాం. in that context, we have entered into the study of the Olivet Discourse. ఆ యొక్క దేవుని యొక్క మహిమకు సందర్భానుసారంగా మనము యేసు ప్రభు వారు ఒలివల కొండలపైన చేసినటువంటి సుదీర్ఘమైన ప్రసంగాన్ని గురించి కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. In that, we are in chapter 24 of the book of Matthew. ఆ విషయంలో భాగంగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి మనము మన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. Today we will be visiting and meditating on the last part of Matthew's Gospel, chapter 24. ఈ యొక్క ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరి భాగాల్ని మనము ధ్యానిద్దాం ప్రియులారా. We will also compare that with Luke's Gospel, chapter 12. ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని లూకా సువార్త 12వ అధ్యాయంలోనికి మనం సరిపోల్చుకొని చూసి ధ్యానిస్తాం. It's always good for us to compare scripture with scripture to identify differences and also unique oneness. మనం ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంతోనే మనం సరిపోల్చి చూసుకుంటాం. చేతనంటే దాని ద్వారా మనకు అందులో ఉన్నటువంటి ప్రత్యేకతని, దానిలో ఉన్నటువంటి వ్యత్యాసాలని మనం గమనించగలం. Before we enter into our study, let's have a grip of the hold of both these books. ఈ యొక్క వాక్య భాగాన్ని మొదలు పెట్టక మునుపు ఈ యొక్క రెండు వాక్య భాగాల గురించినటువంటి ఒక అవగాహన మనం వద్దాం. This gospel, Matthew's gospel, is appropriately replaced first as an introduction to the New Testament to the Christ, the Son of the living God. మత్తయి సువార్త రాయబడినటువంటి విధానం మనం చూసినప్పుడు యేసు ప్రభువారు మనుష్య కుమారును అనేటువంటి ఆ యొక్క పరిచయ భాగాల్ని రాస్తూ క్రొత్త నిబంధన ప్రారంభమైంది. And we know very well that he is one of the 12 disciples, Matthews, who is the writer of this book, initiated by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి ఈ యొక్క గ్రంథము మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడుగా మనం అందరం ఎరుగుదుము. But when you notice very, very clearly, this is of what he has gathered, all the information, all the truths, and he has beautifully written them. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఏ విధంగా మత్తయి సమస్తాన్ని కూడా తాను చూసినటువంటి వాటన్ని కూడా సమకూర్చి ఏ విధంగా రాయగలిగాడో ఆ యొక్క వాక్య భాగాలు మనం చూడగలం. But you see something very interesting in the Gospel of Luke.
కానీ లూకాసు వార్తలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించగలం. Now notice carefully verse 2 and 3, chapter 1. 2 వచనాలు మరి జాగ్రత్తగా గమనించండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 2, 3 వచనాలు. 1, మరుగైనదేదియు chapter 1, బయలుపరచు. chapter 1. లూకాసు వార్త లూక్ చాప్టర్ 1 బ్రదర్. Yeah, yeah. లూకాసు వార్త మొదటి అధ్యాయం ఆ యొక్క ప్రారంభ వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని యోచించితిని. Notice carefully, it is not just the information he has collected alone. Notice there is something more details given in the book of Luke compared to the other gospels. లూకాసు సువార్తను మనం మిగతా సువార్తలతో పోల్చి సరిపోల్చి చూసినప్పుడు కేవలము ఆయన వ్యక్తిగతంగా సమీకరించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా ఎన్నో లోతైన విషయాలన్నీ కూడా ప్రస్తావించిన విధానాన్ని ప్రత్యేకించి ఈ యొక్క లూకాసు సువార్తలో మనం చూడగలం. He is telling that he has gathered information from the beginning, eyewitnesses and the ministers of the word. అక్కడ ఆయన ప్రారంభంలో పరిచయ వాక్యాలు పలుకుతూ నేను విన్నటువంటివన్నీ కూడా పరిష్కారముగా తెలుసుకొని ఆయన పేరిట సేవకుల ద్వారా కూడా తెలుసుకున్నాను, అనేకులు దాన్ని పూనుకున్నారు అనేటువంటి మాటలతో ఆయన ప్రారంభించాడు. Third verse is telling, it seemed good to me also, having had perfect understanding of all things from the very first, to write unto thee in order, most excellent Theophilus, along with him. కాబట్టి ఆయన థియోఫిలకి రాస్తూ పలికినటువంటి మాటలు మనం చూసినప్పుడు మనకు తెలుగు బైబిల్లో 4వ వచనం కింద రాయబడి ఉంటాయి. మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేనును నీ పేరిట వాటిని గురించి రచించుట యుక్తము లేదా మంచిది అని నేను యోచించాను అని లూకా పలుకుతున్నాడు. So notice very carefully, Matthew's gospel was written mainly for the Jewish nation. జాగ్రత్తగా గమనించినప్పుడు మత్తయి సువార్త ప్రాముఖ్యంగా యూదుల కొరకై రాబడినటువంటి ఆ యొక్క సువార్తగా చూస్తాం. Jesus the King. యేసు ప్రభువారు రాజు అనేటువంటి మాట. But Luke's gospel was mainly Jesus the divine human savior. కానీ లూకా సువార్తలో లూకా రాస్తూ దేవుని కుమారుడుగా, దేవుని స్వరూపం కలిగిన మనిషి కుమారుడుగా ఆయన అభివర్ణించాడు. And Luke's gospel was written to the Gentiles to provide a full and an accurate record of all that Jesus began to do and to teach. కానీ లూకా రాసినటువంటి ఈ యొక్క సువార్త అన్యజనుల కోసమే రాసి తాను సమీకరించినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. So in Luke, Jesus is clearly seen as a divine human savior who came as God's provision for salvation from all Adam's descendants. కాబట్టి ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ యొక్క పాపం అంతటి నుంచి కూడా దాన్ని పరిష్కరించడానికి యేసు ప్రభువారు ఆయన దైవ స్వరూపుడై ఉండి రక్షకుడుగా ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడో చాలా చక్కగా చిత్రీకరిస్తూ రాస్తున్నటువంటి లూకా సువార్తను మనం చూడగలం. So now we are going to do a comparison between Luke's Gospel chapter 12 from verse 41. మనం ఇప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయం 41 నుంచి మనం చదువుకుందాం. And also comparing that with Matthew's Gospel 24 and also from verse 45 to 51. ఈ యొక్క లూకా సువార్తలోని ఈ చెప్పబడిన వాక్య భాగాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 వచనాల నుంచి వాటిని సరిపోల్చుకొని చూసుకొని చదువుకుందాం. So we are not going to read everything now. We are going to look into important verses which brings out the truth. మనం అన్ని వచనాలు చదవం కానీ వాటిలో నుంచి రాబడినటువంటి సత్యాలను మాత్రమే మనము ఈ రోజు ధ్యానిద్దాం. You see that we know the background very well about the setting of Matthew's Gospel chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం యొక్క ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఎరుగుదుము. Because we are going to study both the passage side by side. మనం ఈ యొక్క రెండు వాక్య భాగాల్ని కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయంలో వచ్చిన భాగాల్ని ఒక్కొక్కటిగా సరిపోల్చుకొని మనం చదువుకుందాం. So those of you who have taken the passage, be ready. We're going to do a comparative study and then we are going to bring out some very essential truths from God's word.
కాబట్టి ఎవరైతే ఈ యొక్క వాక్య భాగాలు రెండింటిని కూడా తెరిచి ఉంచుకొని చదువుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఆ సరిపోల్చి చూసే విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాల్ని, అందులో ఉన్నటువంటి దాగి ఉన్న సత్యాల్ని మనం చదువుకుందాం. As we know very well that here it is all about the tribulation which has taken place. That's the picture we have seen here. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినటువంటిది ఆ యొక్క శ్రమల కాలాన్ని ఏ విధంగా చక్కగా మత్తయి చిత్రీకరించాడో దాని గురించి మనం చదువుకుంటూ వచ్చాం, ధ్యానించుకుంటూ వచ్చాం. See, if you see that chapter 24 verse 3 tell us when will these things be. ఇక్కడ మనము మొదటి నుంచి ధ్యానిస్తూ వస్తున్నటువంటి మాట 24వ అధ్యాయం మొదటి వచనంలో శిష్యులు అడిగినటువంటి ప్రశ్న, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయని యేసుప్రభువు వారు సంధించినటువంటి ప్రశ్నల గురించి మనం చదివాం. What is the context of the passage? ఈ యొక్క వాక్య భాగం యొక్క ఆ యొక్క సందర్భం నేపథ్యం ఏంటి అని మనం చూసినప్పుడు, It is about Olivet discourse when Jesus puts his feet on the Mount of Olives at the time of his glory. ఆయన మహిమపరచబడినప్పుడు యేసుప్రభువు వారు ఒలీవల కొండలపైన ఆయన యొక్క కాలు మోపగానే ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రసంగం అని ఆ యొక్క నేపథ్యాన్ని గురించి మనం తెలుసుకోగలం. Then we are studying about the tribulation. తర్వాత మనం శ్రమల కాలాన్ని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. Afterwards, the second coming of Christ, who is coming with his saints, not for his saints, with his saints. కానీ తర్వాత మనము ధ్యానించినటువంటి విషయం, ఆయన పరిశుద్ధులను తీసుకొని వస్తున్నాడు కానీ పరిశుద్ధులతో కూడా వస్తున్నాడు, కానీ పరిశుద్ధులను తీసుకుపోవడానికి కాదనే విషయాన్ని కూడా గమనిద్దాం. And then the judgment at Christ's return. తర్వాత యేసు ప్రభు యొక్క రాకడ, తర్వాత వచ్చేటువంటి తీర్పు గురించి మనం అక్కడ చూస్తున్నాం. And after knowing all these things, we have started looking into the illustration given by the parable. In the form of parable, Jesus spoke about the fig tree. ఈ యొక్క విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారు బోధిస్తూ రెండు ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఆ ఉపమానంలో ఒకటి అంజూరపు చెట్టును గురించినటువంటి ఉపమానము. And afterwards, he speaks about the times of Noah. తర్వాత నోహు దినాల్లో ఏ విధంగా ఉన్నది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రస్తావించారు. After that, he is coming to another illustration, and before that, he says in 24:44, therefore be ready for such an hour as you think not the Son of Man cometh. తర్వాత ఆయన ఈ యొక్క రెండు ఉపమానాలు చెప్తూ 44వ వచనంలో మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి అని ఇంకొక ఉపమానాన్ని కూడా ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. So here it is about, are you ready, is the question asked here when he was talking to the disciples. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రథమమైనటువంటి అంశం ఏంటంటే మీరు సిద్ధంగా ఉన్నారా. Yeah, but the context here is about the faithful and the evil servant is what we're going to see. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని గమనించినప్పుడు ఆ నమ్మకమైనటువంటి మంచి దాసుడు, ఒక చెడ్డ దాసుడు, ఈ యొక్క విషయాలు అక్కడ రాయబడ్డాయి. So the faithful and the evil servant appears at the end of the Olivet discourse right before Matthew 25, talking about the judgment parables in chapter 25. యేసుప్రభు వారు ఒలీవల కొండలపైన చేసినటువంటి ఆ ప్రసంగంలో చివరి భాగంగా ఆ యొక్క నమ్మకమైనటువంటి మంచి దాసుని గురించి, చెడ్డ దాసుని గురించి రాస్తూనే 25వ అధ్యాయంలో ఇంకో ఉపమానాన్ని గురించి కూడా ఆయన రాశారు, ఆయన చెప్పారు. And now you can keep one finger there and come to Luke's Gospel 12th chapter. కాబట్టి ఈ యొక్క వచన భాగాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ఒకవైపు మనం పక్కన పెట్టుకుంటూ లూకా సువార్త 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. Now coming to Luke's Gospel chapter 12, లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు verse 1, it goes like this. Be ye aware of the leaven of Pharisee, which is hypocrisy. ఆయన మొట్టమొదటి వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లు చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిచిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని ఆయన మొదలుపెట్టిన రీతి. So when he's talking about this, then he's finally coming to 36th verse. From 36 to 40, he's talking about preparation for the Lord's return with the saints. కాబట్టి ఈ మాటలు చెబుతూనే 36వ వచనం నుంచి యేసు ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ యొక్క విషయాల గురించి 35వ వచనం నుంచి ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. Notice carefully the pretext before we go to the context. కాబట్టి ప్రధానమైనటువంటి అంశంలోనికి వెళ్ళక మునుపు దాని ముందు జరిగినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం.
Look at 40th verse. 40వ వచనము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను. Be ready is the key word. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం మీరు సిద్ధంగా ఉండండి. For the Son of Man cometh at an hour when you think not. చేతనగా మనుష్య కుమారుడు మీరు అనుకొనని గడియలో వస్తాడు గనుక. So notice very carefully, the time nobody must know, that is why both the places it is clearly recorded. కాబట్టి సమయం అనేది ఎవరికీ తెలియదు కనుక ఆ విషయాన్ని రెండు చోట్ల కూడా చాలా చక్కగా ప్రస్తావించబడ్డాయి. Now 41st verse, Peter is asking a question. 41వ వచనానికి వచ్చినప్పుడు పేతురు యేసుప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. And in that question, notice carefully, Peter is asking, Lord, do you speak this parable only to us or to all people? Look at the interesting question. పేతురు అడిగినటువంటి ఆ యొక్క ఆసక్తికరమైనటువంటి ఆ యొక్క ప్రశ్న చూడండి. ప్రభువారు మాతోనే చెప్తున్నావా అందరితో చెప్తున్నావా అనేటువంటి ప్రశ్న. You might see many things mentioned in this passage not mentioned in Matthew's Gospel 24. కానీ అక్కడ తర్వాతి భాగాల్లో ఏ విషయాలైతే ప్రస్తావించబడ్డాయో అవి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడలేదు. So interesting for us to notice certain things here. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు ఎంతో ఆశ్చర్యకరాన్ని మనకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. So here we have to keep the context in our mind, the chapter in our mind, the book in our mind, the events in our mind. Then only we should proceed to read. Before that we should never interpret. కాబట్టి మనము దాని యొక్క భావాన్ని చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క రెండు వాక్య భాగాల్ని, తర్వాత ఈ యొక్క రెండు అధ్యాయాల్ని, ఈ యొక్క పుస్తకాన్ని, తర్వాత ఎవరు రచించారు ఆ కాలాన్ని, వీటి యొక్క అవగాహన లేకుండా మనము దానిని భావం చెప్పడం అనేది అంత ప్రయోజనకరం కాదు. I'm going to repeat again very carefully. నేను మరొకసారి మీకు మరలా దానిని గుర్తు చేస్తున్నాను. In Matthew 24, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో Olivet discourse, tribulation, second coming, judgment. ఇక్కడ ఒలివల కొండల పైన చేసినటువంటి ప్రసంగము, తర్వాత రాబోయేటువంటి తీర్పు, ఆయన రాకడ గురించినటువంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. But Luke 12, కానీ లూకా సువార్త 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు personal readiness, వ్యక్తిగతమైనటువంటి సిద్ధపాటు, individual stewardness, వ్యక్తిగతమైనటువంటి గృహ నిర్వాహకత్వం కలిగినటువంటి నమ్మకత్వం, moral accountability of all, అలాగే మన యొక్క జవాబుదారీతనం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం, general watchfulness in the life of anybody. ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క జీవిత వెలుగులో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో వాటిని గురించినటువంటి ప్రస్తావన ఉంది. So the sincere believer or the sincere disciple, the sincere student of the Bible will think, oh, so both are contradicting. Is that correct? కానీ ఈ వాక్య భాగాన్ని చదువుతున్నటువంటి ఒక విశ్వాసి అయినా లేదా ఒక బైబిల్ పండితుడైనా వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి వారైనా అలా ఏంటి ఈ యొక్క రెండు వచ్చిన భాగాలు రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు. No. They must describe the exact same event in the same timeline. కానీ అట్లా కాదు ప్రియులారా, రెండు విషయాలు కూడా ఒకే సమయాన్ని గురించి వ్రాయబడ్డాయి. The scripture is often showing Jesus repeating the same thing in different contexts. Notice carefully. ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు పలుకుతున్నటువంటి ఒకే మాటను ఆయన రెండు సందర్భాల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. Let's think about the Lord's Prayer. ఒకసారి మనం దేవుని యేసు ప్రభువారు నేర్పిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. In Matthew 6 and Luke 11, they how do they look now? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో అవి ఏ విధంగా మనకు కనపడుతున్నాయి? What about the Beatitudes? ఆ రెండు ఆ యొక్క తీరు ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు, Now think about the Beatitude. Jesus spoke about the Beatitude. They are also different. ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలో ఆ యొక్క వైఖరి గురించి రాశాడు. ఈ రెండు కూడా వేరుగా మనకు కనపడతాయి. So notice very carefully, there are differences, but keep the context in your mind and why it is written like that. ఎందుకు ఆ విధంగా రాయబడ్డాయనేటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క వ్యత్యాసాల గురించి ధ్యానిస్తూనే ఏ సందర్భంలో రాయబడ్డాయనేటువంటి కూడా మనం గమనించవలసింది. In Matthew 24, the visible return of the Son of Man. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు బహిరంగంగా అందరికీ కనపడుతూ వస్తున్నటువంటి ఆయన రాకడ గురించి రాయబడింది. So it is an eschatological judgment, thinking about his coming. ఆయన యొక్క రాకడలో వచ్చేటువంటి తీర్పుల గురించి రాయబడినటువంటి చక్కటి మాటలు ఎక్కడ మనం చూస్తాం.
In that judgment, he's talking about separation of the true and the false servant. కానీ ఆయన తీర్పుని గురించి మాట్లాడుతున్నప్పుడు నమ్మకస్తులని, అపనమ్మకస్తులని ఏ విధంగా వేరు చేస్తాడో వాటిని గురించి ఆయన ప్రస్తావించాడు. What you see there in 24 verse 51, he will appoint him his portion with the hypocrites. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వచనం మనం చూచినప్పుడు Ah, వేషధారులను ఏ విధంగా ఆయన ప్రక్కన పెడతాడు అనేటువంటి మాట మనం చూచినప్పుడు వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించినటువంటి మాట మనం చూస్తాం. and now remember, that's why I wanted you to read chapter 12 of Luke's Gospel, verse 1, which starts with hypocrites. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మదిలో ఉంచుకోండి. ఎంచేతనంటే లూకా సువార్త 12వ అధ్యాయము ఇదే వేషధారణతో మొదలైంది. So judgment as is coming is imminent. కాబట్టి ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క తీర్పు అనేది అది వాస్తవం ప్రియులారా. So are we talking about the same judgment is the next question. కానీ తర్వాత వచ్చేటువంటి ప్రశ్న, మనము చదువుకుంటున్నది, మాట్లాడుతున్నది ఒకే తీర్పును, ఒకే రాకడ గురించి మాట్లాడుతున్నామా? And Matthew 24 is set within the tribulation, the Jewish framework, the national judgment, and the visible appearing of the Son of Man. Keep that in mind. కాబట్టి ఇది విషయాన్ని మనం మనసులో ఉంచుకుందాం. ఆయన మనుష్య కుమారుని గురించి రాస్తూ చెప్పినటువంటి మాటలు ఆయన రాకడలో వచ్చినప్పుడు అది ఈదులకు, ఇశ్రాయేలు జనాంగానికి ఏ విధంగా వర్తిస్తుందో వాటి గురించి ప్రత్యేకించి రాసినట్టుగా మనం చదువుతున్నాం. What we're going to see in Luke's Gospel, chapter 12, కానీ ఇదే విషయాన్ని మనం లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు the ethical behavior of the disciples. ఆయన యొక్క శిష్యులు ఏ విధంగా చక్కటి జీవితాన్ని వారు జీవించాలో వాటిని గురించి, వారి యొక్క గుణగణాల గురించి, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో వాటి గురించి రాశాడు. Ongoing watchfulness should be there, ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి ఉండాలని ప్రస్తావించాడు. and a general accounting principle is clearly mentioned. కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ రాసినటువంటిది మనం ఏ విధంగా లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఆ యొక్క జవాబుదారీతనం కలిగి ఉండాలో స్పష్టంగా చెప్పాడు. So in simple words, సామాన్యమైన భాషలో మనం మాట్లాడాలనుకుంటే the structure is similar, but the setting is different. అక్కడ ఆ యొక్క రాజబడిన విధానం ఒకటే కావచ్చు, కానీ అక్కడ వాటి వివరించినటువంటి విధానం కొంచెం వేరుగా మనకు కనిపిస్తుంది. Yes. So now let's look at the 35th verse of Luke's Gospel, chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. Let your loins be girded about and your lights burning. So it's talking about stay dressed for action and keep your lights burning. That's the meaning. దాని యొక్క అర్థం ఏంటంటే మీరు సిద్ధంగా ఉండండి, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు ఎల్లప్పుడూ కూడా వెలుగుచుండనీయుడి. What is he talking about? ఆయన దేని గురించి మాటలు మాట్లాడుతున్నాడు? Our Lord is talking about readiness, alertness. The lamp is referring to spiritual life. కాబట్టి మన ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, మనము ఆత్మీయంగా ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎంత చురుకుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. Quickly, let's look into each verse before we go to the 41st verse. It will be interesting. When you go to the 36th verse, what is he talking about? మనము 40వ వచనానికి వెళ్ళక మునుపు 36వ వచనంలో ఆయన ఏం పలుకుతున్నాడు ఒక మాట మనం చూసినప్పుడు, తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచే మనుషుల వలె ఉండుడి. So he's talking about the Lord's return is sudden analogy. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ అది ఖచ్చితమైంది, అది వాస్తవమైంది అని ఆయన గట్టిగా చెప్తున్నాడు. So the servants are awaiting for the master's return. ఆ యొక్క దాసులు తమ యజమాని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. Verse 37. 37వ వచనంలో Blessed are those servants. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. Notice carefully. Blessed are those servants. Which servant? Those servants whom the master finds awake when he comes. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తున్న మాట, ఏ దాసుల గురించి చెప్తున్నాడంటే ఏ దాసులైతే మెలకుగా ఉంటారో యజమానుడు వచ్చినప్పుడు వారు ధన్యులు. Because he's coming for the reward of the faithful servant. And now notice, it is a public exaltation. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, అది ఆయన చెప్పినటువంటి మాట. ఆయన బహుమతులు తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఆయన బహిరంగంగా ఏ విధంగా అందరినీ సన్మానించబోతున్నాడో లేదా ఘనపరచబోతున్నాడో వాటిని గురించి మదిలో ఉంచుకొని చెప్పబడినటువంటి మాటలు.
And now read verse 38. ఇప్పుడు 38వ వచనానికి వచ్చినప్పుడు, మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువ ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానుడు తెలిసినడు అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకున్నది. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండుడి. Yeah. So 37, 38 talks about he will dress himself to serve and have them recline at table. He will come and serve them. This is illustrating about the intimate reward for the faithful service of the believers. కాబట్టి 38, 39 వచనాల్లో ఆయన రాసినటువంటి మాటలు మనం చూసినప్పుడు, ఎవరైతే నమ్మకంగా ఆయన కోసం జీవిస్తారో ఆ మనుషులు ఆ యొక్క దాసులను ఆయన కనుగొన్నప్పుడు ఆయన చక్కటి వారికి బహుమతులు ఇస్తాడు అనేటువంటి మాటలు ఆయన పలికాడు. Notice carefully in 39th verse, he's talking about the thief. Last time we saw, there also he's talking about the thief. మనం గత వారంలో కూడా గమనించిన విధంగానే 39వ వచనంలో దొంగ ఏ గడియ వచ్చునో అనేటువంటి మాట కూడా యేసుప్రభు వారు మాట్లాడిన మాటగా మనం చూస్తాం. Which refers to nothing but only one thing, suddenness of his coming, which is similarly found in Matthew's Gospel 24:43-44 also. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 43, 44 వచనంలో రాయబడినటువంటి ఆ మాటలే, అనగా అకస్మాత్తుగా అనుకోని గడియలో ఈ విధంగా ఆయన యొక్క రాకడ ఉంటుంది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఇక్కడ కూడా ప్రస్తావించిన విధానాన్ని మనం చూస్తున్నాం. But when you notice 42-46, now carefully notice that. కాబట్టి ఇప్పుడు మనం 42 నుంచి 46 వరకు జాగ్రత్తగా గమనించండి. Here you can see 42వ that వచనం. who is faithful and who is a wise steward. ఎవరు నమ్మకస్తులు, ఎవరు జ్ఞానము కలిగి ఉన్నటువంటి దాసులు అనేటువంటిది ఆయన దాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. Blessed if the master finds him when he comes. ఆయన వచ్చినప్పుడు ఏ దాసులు మెలకుగా ఉండటో వారిని గురించి ధన్యులైనటువంటి మాట. And he's also talking about the evil servant says in his heart. తర్వాత ఆయన యొక్క చెడ్డ దాసుడు కూడా ఏ విధంగా ఉంటాడో ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన పలికినట్టుగా మనం చూస్తాం. Now notice very carefully, as I told you, Luke's Gospel chapter 12 talks about the principle, but Matthew 24 talks about the prophetic application. కాబట్టి నేను ముందు చెప్పిన విధంగా జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క నియమాన్ని గురించి రాస్తున్నాడు. అదే మత్తయి సువార్తలో అయితే ఆయన ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటల్ని మనం చూస్తాం. So when we have these two things in mind, it will be easy for us to understand that there is no contradiction, but rather the context is different. ఈ రెండు వచన భాగాలు మనం చదువుతున్నప్పుడు మనకు ఒకవేళ వ్యత్యాసాలు కనబడవచ్చు, కానీ యొక్క సందర్భం అయితే మాత్రము ఒకటే ప్రియులారా. What do we see in Matthew's Gospel 24? 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం ఏం చదువుకున్నాం? Faithful and evil servant, the judgment upon the wicked and the reward to the faithful. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి వచ్చేటువంటి బహుమానాలు, అదే విధంగా ఎవరికైతే అపనమ్మకస్తులుగా ఉంటారో వారికి కలిగబోయేటువంటి శిక్షణ గురించి రాయబడింది. So what is the similar theme in both the cases? ఈ యొక్క రెండు విషయాల్లో మనకి కనబడుతున్నటువంటి ఒకే ఒక నియమం ఏంటో మనం చూసినప్పుడు, faithful or evil servants. నమ్మకస్తులైనటువంటి దాసులు, తర్వాత చెడ్డ దాసులు. Even some theologians say that this evil refers to the kind of Israel leaders were there at that time. కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన ప్రకారము ఈ యొక్క చెడ్డ దాసులు అని ఎవరి గురించి రాశారంటే ఆ సమయంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి కొందరి గురించి రాయబడినట్టుగా వారు వివరించారు. It could be possible also, but anyhow, the emphasis is going to be suddenness of his coming. Nobody knows. కాబట్టి అది కూడా ఒకవేళ నిజమైండొచ్చు, కానీ యేసుప్రభువారు ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న విషయం ఆయన యొక్క రాకడ అకస్మాత్తుగా ఉంటుంది, అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చుననేటువంటి మాటలు. See, when you come to the 12th chapter from 47 to 48, it's very, very interesting now. కాబట్టి ఈ లూకా సువార్త 12వ అధ్యాయం 47, 48 వచనాలు చాలా ఆసక్తికరంగా రాయబడ్డాయి. 47వ వచనం, తన యజమానుని. Let's read 46 now. 46 ఒకసారి చదువుకుందాం. వాడు కనిపెట్టిన దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. Now notice that he's talking about an hour which is not aware will cut him. Notice the word cut him. అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎవడైతే నమ్మకంగా ఉండడో వారిని ఆ యజమానుడు వచ్చి నరికించి అనేటువంటి మాట. So he will remove him. That's the meaning of that.
అనగా దాని అర్థం ఏంటంటే అతన్ని తీసివేస్తాడు అనేటువంటి అర్థం. So very important for understand, because it's not only given here, it's given also in Matthew's gospel. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుచేతనంటే ఇదే సందర్భం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా రాయబడింది. We are not talking about some new topic. మనమేదో క్రొత్త విషయాన్ని గురించి మనము ధ్యానించడం లేదు. He spoke about the fig tree, he spoke about the times of Noah, and then he spoke about the faithful and the evil. కాబట్టి ఆయన అంజూరపు చెట్టు యొక్క ఉపమానం గురించి చెప్పారు. తర్వాత నోహు దినంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూనే ఇప్పుడు నమ్మకమైనటువంటి దాసులు, అలాగే అపనమ్మకస్తులు లేదా చెడ్డ దాసుల గురించి ఆయన వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So notice very carefully, these are all very important aspects for us to study this. కాబట్టి ఇవన్నీ కూడా మనము చదువుకోవడం లేదా ధ్యానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. If you see very carefully now, in the 47 and 48, is introducing the degree of accountability depending on the knowledge and responsibility. కాబట్టి 47, 48 వచనాలు లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఆ యొక్క శిక్ష అనేది ఎంత తీవ్రతరంగా ఉందో ఒక్కొక్క తీవ్రతను గురించి ఆయన వివరిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. So Jesus spoke about judgment and hell than any other aspect in the scripture very clearly. మనము ఈ యొక్క లేఖన భాగాలన్నిట్లో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు చెప్పినంతగా ఎవరు కూడా నరకమును గురించి, శిక్షణ గురించి చెప్పలేదు. You notice very carefully that he speaks about watchfulness and the readiness and the suddenness. These are the things repeated again and again. అంటే మాటికి ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు మీరు మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి, వేచి చూడండి అనేటువంటి మాటల్ని మనం చూస్తాం. If you notice very carefully, let me just once again take you back to the same passage found in Luke's gospel. అదే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం లూకా సువార్తలో. Yeah, the steward is not an owner. Everything you have, the time, the ministry, the resource, the influence, all belongs to the master. Make it clear there. కాబట్టి చాలా స్పష్టంగా రాబడినటువంటి మాటలను మనము అర్థం చేసుకోవాల్సింది, ఒక గృహ నిర్వాహకుడు, ఒక నమ్మకమైనటువంటి దాసుడు అనేటువంటి ఆ యొక్క గృహ నిర్వాహకతం చేసే వారికి తనకున్నటువంటి అవన్నీ కూడా అవి తనవి కాదు, తన ఆస్తి సంపద కాదు, అది అన్ని కూడా ప్రభువుకు సంబంధించినవి. So faithfulness is measured at his return. కాబట్టి ఆయన యొక్క నమ్మకత్వం అనేది ఆయన యొక్క రాకడలో అది పరీక్షించబడుతుంది. But people are thinking he's going to measure on success, popularity, visibility. No, not at all. కానీ చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే మనం బాహాటంగా చేసేటువంటి మన పరిచర్య లేదా మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఆయన ఒకవేళ గుర్తిస్తాడేమని అనుకుంటారు. కానీ and also another kind of people who are telling that my master is delaying in his coming. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే వారికి ఉన్నటువంటి గుంపు వాళ్ళ యొక్క భావన యజమానుడు ఇంకా ఆలస్యంగా వస్తాడేమో అని. Notice very carefully why it's mentioned there and it's mentioned in Luke's gospel also. కాబట్టి ఎందుకు ఆ విషయాన్ని ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తావించారు, మత్తయి సువార్తలో కూడా ప్రస్తావించబడింది. Notice carefully, when we talk about delay, that means there is still laziness, spiritual laziness, responsibility is being abused, worldliness has crept, and finally comes the judgment suddenly. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన యొక్క యజమానుడు రాకడ ఆలస్యము అని అనుకునేవారు వారికి వచ్చేటువంటి పర్యవసానాలు చూచినప్పుడు వారు లోకాన్ని వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించుకుంటారు. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనము, తర్వాత ఈ యొక్క చెడు విషయాలన్నింటినీ కూడా వారు కలిగి ఉంటారు. And finally, he or she will be cut in two and appoint him portion with the unbelievers. Notice the word. కాబట్టి ఆ యొక్క వచన భాగాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు అలా అనుకునే వారికి ఆయన చెప్పినటువంటి మాట, వారిని నరికించి అపనమ్మకస్తులతో, అవిశ్వాసులతో వారికి పాలు పంచి పెడతాడు అనేటువంటి మాట. So it shows profession is not possession. కాబట్టి ఒకటి గమనించండి, మనకు వృత్తి అనేది అది మనకు ఇవ్వని ఒక సంపద ఏమి కాదు. External association is not salvation. కాబట్టి మనం ఇతరులతో కలిగి ఉన్నటువంటి బంధవేలు అవన్నీ రక్షణ కాదు. So now notice when he's talking about, now we are coming to 47, 48 in chapter 12 of Luke's gospel, he's talking about the degree of accountability. కాబట్టి జాగ్రత్తగా చూసినప్పుడు 47, 48 వచనాల్లో ఏ విధంగా ఆ యొక్క శిక్ష ఉండబోతుంది అనేటువంటి ఆ తీవ్రతను ఒక్కొక్కటిగా చెప్తూ వస్తున్నాడు. So Jesus teaches something often ignored by many of us when we are studying it. మనం చదువుతున్నప్పుడు ఏదైతే మనం చాలా సార్లు మనం జాగ్రత్తగా గమనించామో అటువంటి వాటి గురించి యేసు ప్రభువారు
చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. Notice carefully, my dear believers, there are degrees of punishment. కాబట్టి క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా జాగ్రత్తగా గమనించండి. శిక్షకు కూడా ఆ యొక్క తీవ్రతరం ఒక్కొక్క డిగ్రీగా ఉంటుంది. Look at the verse there. That servant who knew his master will shall be beaten with many strips, but he who did not know with few strips. Can you see the difference? కాబట్టి ఆ యొక్క వ్యత్యాసాన్ని చూడండి. ఏ యొక్క యజమానుని చిత్త ప్రకారం ఎరిగి ఉండక సిద్ధపడక ఉంటాడో అతనికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును అనేటువంటి Now, వ్యత్యాసాన్ని గమనించండి. now let's go back. We're going to do a very detailed study about especially why this verse was written like this. కాబట్టి ఎందుకు ఈ యొక్క వచనం ఈ విధంగా రాయబడిందనే ఒక వివరాత్మకమైనటువంటి ఆ యొక్క అధ్యయనం మనం చేద్దాం. And also I want you to notice, let's go to Matthew's Gospel. I think that is very clear. Matthew's Gospel, chapter 24. Please మనం read తిరిగి మనము verse మత్తయి సువార్త 51. 24వ అధ్యాయం 51వ వచనం చూచినప్పుడు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. Can you see 51 talking about weeping and gnashing of teeth? yes exactly brother. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఎక్కడ పాతాళంలో లేదా నరకంలో. Now notice carefully how clearly it's written there. కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఎంత స్పష్టంగా నరకాన్ని గురించి రాయబడిందో. So I'm not going to repeat again the context because the context is very clear. What is he talking about as he is talking about the coming of the Lord with his saints after the tribulation? What all things are to be kept in mind of those believers? కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని గురించి మరియా నేను మీకు వివరించడం లేదు, కానీ యేసుప్రభు యొక్క తన రాకడలో వచ్చినప్పుడు ఏ విధంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా ఉంటాయి అనేటువంటి మాటలు ఎంత స్పష్టంగా బోధించాడో ఈ యొక్క 50-51 వచనాల్లో మనం చూస్తున్నాం. Now, next few minutes, we're going to concentrate only on a most important thing called the Bible. What is it talking about hell? Is it true? కాబట్టి మనం కొన్ని నిమిషాలు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, ఈ యొక్క నరకం అనేది బైబిల్ చెప్తున్న ప్రకారం అది నిజంగా ఉందా లేదా అనేటువంటి విషయాలు. Because he's here talking about the weeping and gnashing of teeth. It's one of the characteristic features of hell. కాబట్టి నరకాన్ని గురించి ఆయన వివరిస్తూ చెప్పబడిన మాటలు నరకంలో ఏడవడం ఉంటుంది, పండ్లు కొరుకుటవి కూడా ఉంటాయని చెప్పాడు. కాబట్టి Because in the course of our study, we're going to study different kinds of degrees of glory is also there and degrees of suffering in hell is also there. కాబట్టి ఆ యొక్క నరకంలో కూడా ఏ విధంగా ఒక్కొక్క తీవ్రతలు ఉంటాయో అది రాయబడ్డాయి. అదే విధంగా నిత్య మహిమలో కూడా ఏ విధంగా ఆ యొక్క పరిణామాలు ఉంటాయో కూడా అక్కడ రాయబడ్డాయి. Once again, I'm repeating that in 1 Corinthians 15, it's about the degrees of glory in the new heaven, but we are going to also look into the degrees of suffering in hell. కాబట్టి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ విధంగా అయితే పరిశుద్ధులకు జరగబోయేటువంటి ఆ యొక్క ప్రతిఫలాలు ఏ విధంగా వ్యత్యాసాలు ఉంటాయో అదే విధంగా నరకంలో కూడా అదే విధంగా ఉంటాయి అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. So what is hell according to New Testament? కాబట్టి కొత్త నిబంధన ప్రకారము ఇక నరకం అంటే ఏమిటి? Oh, it is also called as Gehenna. ఇది గెహెనా అని కూడా రాయబడి ఉంది. And it is used by Jesus frequently. ఇదే యేసు ప్రభువారు చాలా సార్లు పలికినటువంటి మాటగా మనం చూస్తాం. This is derived from the valley of Hinnom, a place of burning which is outside Jerusalem. ఇది ఎక్కడి నుంచి తీయబడిందంటే యెరూషలేము వెలుపట కాల్చబడేటువంటి ఆ స్థలమైనటువంటి హిన్నోను అనే లోయలో దాన్ని సాదృశ్యంగా తీసుకొని రాశారు. It represents a final punishment, the conscious torment, and also eternal separation, which is also called as Hades. పాతాళము అని చెప్పబడేటువంటి ఈ యొక్క నరకము ఏ విధంగా నిత్యత్వంలో మనము ఎడబాటు ఉంటుందో అదే విధంగా అక్కడ మనం స్పృహలో ఉండి మనము శిక్షను అనుభవిస్తామో ఇవన్నీ కూడా నరకంలో ఉండేటువంటి విషయాలుగా మనం గమనిస్తాం. Notice carefully in Luke chapter 16, it's also mentioned there in the context of rich man and Lazarus. మనము లూకా సువార్త 16వ అధ్యాయంలో గమనించినప్పుడు అక్కడ ధనవంతుడు లాజరు గురించిన ప్రస్తావాన్ని ఇంతకుముందుగా మనము చదువుకున్నాం. We are not going into that because we are going to study this passage also after a few weeks. దాని గురించి నేను ప్రత్యేకించి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్ని మనం కొన్ని వారాలుగా మనం ధ్యానించిపోతున్నాం. Let's quickly read Revelation chapter 20, 14 and 15. You know, what do we see there? ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం
14వ వచనంలో ఏం రాయబడిందో There you see a final eternal state, a revelation. What is mentioned there? Notice carefully. Chapter 20. జాగ్రత్తగా గమనించండి. అక్కడ అంతిమ తీర్పును గురించి ఏమని వ్రాయబడింది 14-15 వచనంలో మరణమును ఆ. మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి ఆ. పేరైనను జీవగ్రంథమందు రాయబడి కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడును. So notice carefully, there's one context we found out. Is his hell literal or not? కాబట్టి ఒక విషయం చూద్దాం. ఈ యొక్క నరకం అనేది కేవలము అక్షరార్థమైందా లేదా నిజమైందా? Okay, let's come to Matthew's Gospel, chapter 8, verse 12. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. Look at the phrase used here. అక్కడ చేసినటువంటి యొక్క వ్యాఖ్యని ఒకసారి గమనించండి. Chapter- మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. Ah, అంతటా now యేసు, notice ఇక the verse. వెళ్ళుము, Ah, ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం ఆ. నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. క్షమించండి, can you 12వ see వచనం. that? రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి Ah, త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. you see the context now? What he was talking in Luke's Gospel, what he was talking in Matthew's Gospel, it is clear here, given here in Matthew 8:12. కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో రాబడినటువంటి ఆ మాట గతంలో ఆయన లూకా సువార్తలో మత్తయి సువార్తలో రెండింటి పోల్చి చూచినప్పుడు సరైన మాటగా ఆయన ఇంకోసారి పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. So cast out into the outer darkness. వెలుపటి చీకట్లోనికి త్రోయబడును అనేటువంటి మాట 12వ వచనంలో రాయబడింది. Weeping and gnashing of teeth. Did you see that? అంటే అది మరొకసారి చూడండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. Weeping talks about sorrow, gnashing of teeth talks about despair. కాబట్టి ఆ యొక్క ఏడ్పు అనేది మనం చూసినప్పుడు అది వారు తట్టుకోలేనటువంటి వేదనను సూచిస్తుంది. పండ్లు కొరుకుటాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క బాధ ఏ విధంగా ఉంటుందో వాటి గురించి వర్ణించి చెప్పినటువంటి మాటలు. Let's come to Mark's Gospel 9:43. మార్కు సువార్త 9:43, please. 12 బ్రదర్ 9:43. 9వ అధ్యాయం 43వ వచనం. Hmm. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగవిహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. Cut off. You see, నీ we are పాదము studying నిన్ను the word cut అభ్యంతరపరిచిన off. యెడల Cut దానిని off. నరికివేయము. Okay. కాబట్టి నరికివేయడాన్ని గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. నీ 43 చెయ్యి and 44 అభ్యంతరపరిచిన యెడల talks. దాన్ని నరికివేయము. First, it's talk about unquenchable fire. ఇక్కడ మనం రాజబడినటువంటి మాట ఆరనేటువంటి అగ్నిగా మనం చూస్తున్నాం నరకంలో. Verse 44, a worm dieth not. నలభై 44వ వచనం మనం చూసినప్పుడు ఒకవేళ నీ చెయ్యి లేదా నీ పాదం అభ్యంతరపరిచినట్ల వాటిని నరికివేయము. 2 పాదాలు 2 చేతులు కలిగి ఉన్న కంటే ఒక పాదం ఒక చేత్తో నువ్వు పరలోక రాజ్యంలో ఉండటం మేలు కదా అని. So notice carefully, he's talking about worm dieth not and the fire is not quenched. కాబట్టి ఆ అగ్నిని మనం చూసినప్పుడు అది ఆరని అగ్నిగా మనం చూస్తున్నాం. So there is an imaginary which is used as symbolic and literal, and the suffering is real, my dear believers. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, అక్కడ ఒకవేళ ఆ యొక్క నరకాన్ని గురించినటువంటి ఒక భావన లేదా ఒక చిహ్నంగా కొన్ని రాయబడినప్పటికీ కూడా ఆ బాధ, ఆ వేదన అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవమైందని గ్రహిద్దాం ప్రియులారా. Let us come to the context where we're talking about Matthew's Gospel 25:46. Notice now. మనము ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యంలో భాగంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమి చెప్పబడింది? Chapter 25, verse 46, Matthew's Gospel. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. Go into everlasting punishment, but the righteous into life eternal. See the difference now.
ఆ యొక్క వ్యత్యాసాన్ని గమనించండి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారేమో నిత్య శిక్షకు, నీతిమంతులైతే నిత్య జీవమునకు వెళ్తారనేటువంటి మాట. Both are everlasting, but there is a difference there. అక్కడ 2 కూడా నిత్యము ఉండేటువంటివి. కానీ వ్యత్యాసాన్ని గమనించండి. Eternal life, another one is eternal punishment. మొట్టమొదటి నిత్యము ఉన్నటువంటి జీవం నిత్య జీవము, రెండవది నిత్య శిక్ష. And is there consciousness in hell? ఆ యొక్క నరకములో నువ్వు స్పృహ కలిగి ఉంటావా? నీకు తెలిసి అన్ని జరుగుతాయా అన్నప్పుడు Now let's come to 16th chapter of Luke's Gospel. లూకా సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. Now notice carefully. Here it is an interesting thing for us because the consciousness in hell will be there or not, we're going to see now. కాబట్టి నరకములో మనకు తెలిసే అన్ని జరుగుతాయా, స్పృహలో ఉండే జరుగుతాయి అనేటువంటి మాటలు ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం చక్కగా గమనించగలం. Notice carefully, verse 22 says, the beggar died and was carried by angels into Abraham's bosom. The rich man died and was buried. We are going to see later on what is Abraham's bosom. We will see because we're going to have a serious studies on all these areas. ఇక్కడ 16వ అధ్యాయం లూకా సువార్త 22వ వచనం చూసినప్పుడు దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కనుకోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెత్తబడెను అనేటువంటి మాటలు చూస్తాం. అబ్రహాము రొమ్ము అన్నప్పుడు వాటి గురించినటువంటి ప్రత్యేకమైన ధ్యానాన్ని మనం ధ్యానించబోతున్నాం. Verse 23 now. 23వ వచనం ఇప్పుడు చదివినప్పుడు Ah, అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని ధనవంతుడు కేకలు వేసినటువంటి మాటలు చదువుతున్నాం. notice very carefully from 23 onwards, when you read up to 25, you can find something very interesting. ఈ యొక్క 23వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు నరకానిలో ఉన్నటువంటి ఆ వేదన గురించి మనం చక్కగా చదువుతాము. He speaks, అక్కడ ధనవంతుడు నరకంలో నుండి కూడా మాట్లాడుతున్నాడు. he remembers, చాలా జాగ్రత్తగా అన్ని గుర్తు పెట్టుకుని ఉన్నాడు. he feels tormented, ఆ యొక్క వేదనను అనుభవిస్తున్నటువంటి మాటలు కూడా అక్కడ ఉన్నాయి. he's desiring to be relieved, ఆయన అక్కడి నుంచి విడుదల కోరుకుంటున్నట్టు కూడా పలుకుతున్నాడు. he knows his brother is still alive, తన యొక్క సహోదరులు బ్రతికే ఉన్నారనే విషయం కూడా తనకి గుర్తు ఉంది నరకంలో కూడా. conscious awareness is undeniable. కాబట్టి అది తప్పనటువంటి పరిస్థితి అనేటువంటి స్పృహ కూడా ధనవంతుడు నరకంలో కలిగి ఉన్నాడు. But there is a problem here. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. 26th verse. 26వ వచనం. Ah. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. There is also, the Bible is making it very clear. You can only see, you can only think, you can only feel, but you cannot come or go there. కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, నువ్వు అక్కడ నరకంలో నువ్వు ఆలోచిస్తావు, నీకు అన్ని గుర్తుంటాయి, అన్ని బానే ఉంటాయి, కానీ అక్కడి నుంచి నువ్వు తప్పించుకునేటువంటి మార్గము లేదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా రాయబడింది ప్రియులారా. So the Lazarus lived all his life in poverty. ఆ యొక్క లాజరుని మనం చూసినప్పుడు ఈ లోకంలో జీవించేటప్పుడు దరిద్రుడుగానే జీవించాడు. But his heart was right with God. కానీ ఆ యొక్క హృదయం అయితే దేవుని దృష్టిలో దేవునికి అనుకూలంగా జీవించాడు. His name means God is my help. ఆ యొక్క మాటకు అర్థము దేవుడే నా సహాయకుడు అని. He never gave up his faith in God. దేవుని యందు ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పోగొట్టుకోలేదు. He died and was immediately taken to paradise with Abraham. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో ఆయన దేవదూతల చేత ఆ యొక్క పరలోక రాజ్యానికి అబ్రహాము రొమ్మును కొనుక్కోబడ్డాడు. We are going to come to the paradise where it is and where it was. All this thing will come to that later on. ఈ యొక్క పరదేశ్ అనేది ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకుంటాం. But the destinies for both men was irreversible at death. Note that point. కాబట్టి మరణించిన తర్వాత వీరిద్దరూ వెళ్ళినటువంటి ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి తిరుగా మరి మారజాలనటువంటిదిగా మనం చూస్తున్నాం. My dear believers, to just without taking much time now, we are left out with only few minutes now. Make it only one thing is very clear now. కాబట్టి మా ప్రియులారా కొద్ది నిమిషాలు ఉంది కనుక ఒక విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. Watch therefore and be ready.
కాబట్టి మీరు మెలకుగా ఉండి సిద్ధపడి ఉండండి అనేటువంటి మాట. This was a command given by God, Lord ఇది Jesus. దేవుడు ఇచ్చినటువంటి, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం చూస్తున్నాం. Because watch therefore, ye know not what hour the Lord cometh. కాబట్టి ఆయన పలికినటువంటి మనుష్య కుమారుడు ఏ జామున వచ్చునో ఇది మీకు ఎరుగదు కనుక మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి మాట. Even though the context is different between Luke 12 and Matthew 24, but watching and being ready is true for all. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 12, లూకా సువార్త 12వ అధ్యాయం 2 సందర్భాలు వేరైనప్పటికీ కూడా యేసు ప్రభు రాకడ అనేది చాలా తథ్యము. తర్వాత యేసు ప్రభు రాకడలో మనం మెలకువగా ఉండి సిద్ధపడి ఉండాలనేటువంటిది చాలా వాస్తవం. Before we conclude, what is the characteristic feature of a faithful servant? కాబట్టి ఈ యొక్క మన ముగింపులోనికి వచ్చిన ముగింపు చేయక మునుపు ఒక నమ్మకస్తుడుగా జీవించడానికి ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. Faithful in the given duty. మనకి ఇవ్వబడినటువంటి పనిలో నమ్మకంగా ఉండటం. What do you mean by wise? జ్ఞానము కలిగి ఉండడం అంటే ఏమిటి? Wise in our conduct. మన యొక్క ప్రవర్తనలో జ్ఞానము కలిగి జీవించటం. Feeding the household of God. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. Be steady in the spiritual life before the time comes, otherwise it will be a delay and we will miss the mark. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో చురుకుదనముతో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది. ఆలస్యం మనం ఎంచుకున్నట్లయితే ప్రమాదంలో పడతామనే విషయాన్ని కూడా జాగ్రత్తగా మదిలో ఉంచుకుందాం. God is not speculating about the dates here. He is talking about only our service and faithfulness. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఈ యొక్క సమయాన్ని గురించి ఆయన ప్రత్యేకించి చెప్పడం లేదు, కానీ మనము విశ్వాసంగా ఏ విధంగా నమ్మకంగా జీవించాలో దాన్ని చాలా ప్రత్యేకించి రాస్తున్నట్టుగా చూస్తున్నాం. Why the Lord spoke about the evil servant? ఎందుకు ఒక చెడ్డ దాసుని గురించి యేసు ప్రభు వారు మాట్లాడారన్నప్పుడు, Because evil servants have some characteristic features also. ఏం చేస్తారంటే ఈ యొక్క చెడ్డ దాసులకు కూడా కొన్ని గుణ లక్షణాలు కూడా ఉన్నాయి. They are not faithful because they are not in relation with God. వారు నమ్మకంగా లేరు. ఏం చేస్తానంటే వారి యొక్క జీవితము ఆయనతో ముడిపడి దేవునితో సంబంధం లేని వారుగా ఉన్నారు. Self is their God, self-indulgence and worldliness is their God. వారి అహమే వారికి దేవుడుగా ఉంటున్నాడు. వారి యొక్క పరిస్థితులే వారికి దేవుడు. వారికి ఉన్నటువంటి వనరులన్నీ కూడా వారి దేవుడుగా ఎంచుకొని దేవునితో సంబంధాన్ని కోల్పోయిన వారుగా మనం చూస్తాం. Faithful servant are watchful, but the evil servant are always delaying. కాబట్టి నమ్మకస్తులైనటువంటి దాసులైతే ఎప్పుడు కూడా సిద్ధంగా మెలకుగా ఉంటారు. చెడ్డ దాసులైతే ఆయన ఆలస్యం చేస్తాడని అపనమ్మకంతో వారు జీవించేవారుగా ఉన్నారు. The faithful servant feeds the household, the evil servant mistreats others. ఈ నమ్మకస్తులైనటువంటి దాసులైతే ఆ యొక్క కుటుంబానికి అంతటికి ఏమైతే అవసరమో ఆయన సమకూరుస్తారు. కానీ చెడ్డ దాసులైతే ఆలస్యమని ఎంచి అస్సలు కుటుంబాన్ని పట్టించుకొని వాడుగా ఉంటాడు. The faithful servant lives in expectancy. Anytime the king will come, but the evil servant lives in carelessness. నమ్మకస్తులైనటువంటి దాసులైతే తన యజమానుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ జీవిస్తాడు. కానీ చెడ్డ దాసులైతే ఏమీ పట్టించుకొని వాడుగా అజాగ్రత్తతో జీవిస్తాడు. Finally, the faithful servant is rewarded, the evil servant is judged. కాబట్టి చివరిగా మనం చూసినప్పుడు నమ్మకమైన దాసులైతే తను బహుమానాలు పొందబోతాడు. కానీ చెడ్డ దాసులైతే శిక్షకు గురి కాబోతున్నాడు. Oh, my dear believers in Christ, there's only one doctrinal statement to be said here. కాబట్టి క్రీస్తు నా ప్రియ విశ్వాసులారా, ఒక ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధాంతం అయితే ఇక్కడ రాయబడి ఉంది. The certainty of the Lord's coming demands the consistency of our conduct. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ ఖచ్చితమైంది కనుక మనల నుంచి ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయ జీవితము ఆయన మనలో చూస్తున్నాడు. Let me close with only 3 words. 3 పదాలతో మనము యొక్క ప్రసంగాన్ని ముగించుకుందాం. Therefore watch, work and wait. కాబట్టి మీరు మెలకుగా ఉండండి, మీరు పని చేయండి, మీరు ఎదురు చూడండి. 3 words which start with W. Watch, work and wait. కాబట్టి ఆయన కోసం మెలకుగా ఉందాం, ఆయన పనిని కొనసాగిద్దాం, ఆయన కోసం ఎదురు చూద్దాం ప్రియులారా.
May the Lord's name be glorified, even as we're going to continue our study about judgment, and we're going to look into all these areas, right from the Old Testament to the New Testament, and where our saints are going to be. All these details, we're going to do a very clear study, God willing, and God is going to give us time now. కాబట్టి దేవుని చిత్తమైతే దేవుడు మన సమయం అనుకూలించినప్పుడు మనము ఈ యొక్క తీర్పును గురించి తర్వాత ముందుగా మన ఎత్తబడినటువంటి పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయాల గురించి తర్వాత ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఈ యొక్క నరకమును గురించి నమ్మకత్వాన్ని గురించి రాబోయే కాలంలో కూడా ఈ శిక్షణ గురించి ప్రత్యేకించి మనం రాబోయేటువంటి వారాల్లో ధ్యానించుకుందాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. ఓకే, చక్కటి వర్తమానం మనం విన్నాం. ఈ దినం ప్రభు రాకడ సత్యం. ఆయన వచ్చినప్పుడు విశ్వాసులైన మనము ఏ విధంగా మెలకువగా ఉండాలా, ఆయన పనిలో ఉండాలా. నమ్మకమైన వారికి ఏముంటాయంటే బహుమానాలు ఉంటాయి, అపనమ్మకస్తులకు శిక్షలు ఉన్నాయి. కాబట్టి ప్రభు సేవలో మనం ఉంటుండగా, ప్రభు పనిలో విశ్వాసంలో కొనసాగుతుండగా మనం ఎంతటి నమ్మకంగా ఉన్నామో మనల్ని పరీక్షించుకుందాం. మరి మనము నమ్మకంగా పనిచేస్తాం, బహుమానాలు పొందుదాం. అంతేగాని శిక్షకు పాత్రలు కాకుండా ఉండాలంటే నమ్మకంగా పనిచేయాల, అది ముఖ్యం. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి దానికి లూకా సువార్త 12వ అధ్యాయంలో మరి 2 దాంట్లో కూడా నమ్మకమైన మంచి దాసుడు, నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు అనే మాటలు మనకి చూస్తున్నాం. కాబట్టి అలాగే మనం కూడా నమ్మకంగా పనిచేస్తాం, బహుమానాలు పొందుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయను కాక. ఇటువంటి చక్కటి వర్తమానం అందించిన దైవజనులు జయల బ్రహ్మణకు, తెలుగులో చక్కగా తర్జుమా చేసినటువంటి రూపస్ కుమార్ గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్న, చాలా వందనాలు. ఓకే, ముగింపు ప్రార్థన దేవుని సేవకుడు వనపర్తి నుంచి జనార్దన్ ఉన్నారు. జనార్దన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అదే ప్రార్థనలో బయార వెంకటరెడ్డి అన్న గారి సత్యమణి గారికి ఇప్పుడు 6 గంటల నుంచి బైపాస్ సర్జరీ ఉంది, అది కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరినారు. కాబట్టి వీళ్ళు మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. జనార్దన్ అన్న ప్రార్థన చేయండి. దయగలిగిన మా పరలోకపు తండ్రి, సర్వాధిపతి, సర్వశక్తి కలిగిన సంపన్నుడా, కనికరణ దేవ, నమ్మదగిన తండ్రి, స్తోత్రం నీకు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నాం. మహాకృప మా పట్ల విస్తరింపజేస్తున్నారు, కాపాడుతున్నారు. వాక్యం చేత, ఆత్మచేత బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రం నీకు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, ఉదయకాలం మీరు తోడుగుండి ఈ జూమ్ మీటింగ్లో సహాయం చేసి బలపరిచారు. వాక్యం అందించిన మీ దాసులు జయల బ్రాహ్మణను, తర్జుమా చేసిన మీ దాసులు రూపస్థలను, జూమ్ నిర్వాహకులను మీరు దీవించి నడిపిస్తున్న ఆదినారాయణను మీరు దీవించి నిరారంభంగా కొనసాగిస్తున్న స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి విశేషంగా బయారం వెంకటరెడ్డి అన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభు అయిన భార్యను మీరు దీవించండి. ఆపరేషన్ స్టార్ట్ అయిందని విన్నాము. దేవా, మా అవయవ నిర్మాణం ఎరిగిన దేవుడవు, గుండె చెదిరిని బాగు చేసే దేవుడవు. ఆపరేషన్లో మీ దేవుని అనుగ్రహించండి అయినా, ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా చక్కగా సజావుగా విజయవంతమైన ఆపరేషన్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వెంకరెడ్డి అయిన వారి కుటుంబం, వారి సేవ పరిచర్యను నాయన మరి మీరు దీవించి, విశేషంగా అయిన భార్యను మీరు ఆశీర్వదించి, డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, చక్కగా ఆపరేషన్ జరిగి విజయవంతంగా తండ్రి మీరు ముగించి మంచి మేలు కొలుపు కలిగి బయటకు వచ్చేందుకు సహాయం చేయండి. ఆర్థిక అవసరతల అక్కర్లు కూడా మీ కృపలో తీర్చి సహాయం చేయండి తండ్రి. దినమంతటి కొరకు నీ కృపగల స్థలకు సమర్పించుకుంటుండగా తోడుగు నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన జనార్దన్ వందనాలన్న. ఈ యొక్క 2026 సంవత్సరం 2వ నెల ఆఖరి దినంలో మనం దేవుడు ప్రవేశపెట్టాడు. మరి
ఆఖరి దినంలో చక్కటి వర్తమానం విన్నాం. అందుని బట్టి ప్రభు స్తోత్రాలు. మరి ఈ దినం నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నడిపింపులో సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, చివరి ప్రార్థన, వాక్యం అందించిన దాసులకి పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని బర్నబాస్ బ్రదర్కి అప్పచెప్తున్నాను.